భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 1/4/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం స్వభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్ష సప్తమి సోమవారం. సప్తమి సాయంత్రం 4:35 వరకు, మూలా నక్షత్రం రాత్రి 7:03 వరకు, వర్జ్యం సాయంత్రం 5:28 నుండి 7:03 వరకు, మళ్ళీ తెల్లవారుజామున 4:27 నుండి 6:01 వరకు కూడా వర్జ్యం ఉంది. దుర్ముహూర్తాలు ఈరోజు మధ్యాహ్నం 12:29 నుండి 1:17 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:57 నుండి 3:45 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:58, సూర్యాస్తమయం 6:10. అమృత గడియలు మధ్యాహ్నం 12 గంటల నుండి 12:40 నుండి 2:15 వరకు కూడా అమృత గడియలు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 2:45 నుండి 3:30 వరకు కూడా శుభ సమయం. వరియన్ యోగం సాయంత్రం 4:48, భవ సాయంత్రం 4:35, బాలవ తెల్లవారుజామున 4:01 వరకు. సప్తమి సోమవారం కాబట్టి ఉదయం 9 గంటలు దాటిన తర్వాత అన్ని కార్యాలకి అనుకూలం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారో చూద్దాం. అయితే దినారంభ చక్రంలో ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా అత్యంత అనుకూలంగానే ఉంది. మకర, ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా చాలా అనుకూలంగానే ఉంది. 18వ అధ్యాయంలో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ ధృత్యాయయా ధారయతే మన ప్రాణేంద్రియక్రియః యోగేనా వ్యభిచారణ్యధృతి సా పార్థ సాత్వికీ. ఓ పార్థ, ఎటువంటి చలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యానయోగం ద్వారా మన ప్రాణేంద్రియ క్రియలను ధారణ చేయు శక్తిని స్వాతిక ధృతి అందురన్నమాట. ఏ విధంగా వాడు సాధన చేస్తాడో ఆ స్వాతిక ధృతి గురించి చెబుతూ ఉన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.